రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ని తిట్టడము, విమర్శించడం చాలా పెరిగిపోయింది. లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ అని దేన్నైతే మనం అంటూ ఉంటామో, పత్రికా రంగంలో, మేధావి రంగంలో, విద్యా సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, రాజకీయాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులందరూ పనిగట్టుకుని ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తూ ఏకంగా పుస్తకాలను కూడా వెలువరిస్తున్నారు. కొందరు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులైతే ఏకంగా పాడ్కాస్ట్ల మీద పాడ్కాస్ట్లను నిర్వహిస్తున్నారు. ఎవరన్నా చూసినా చూడకపోయినా 2 రోజులకు 3 రోజులకు ఒక పాడ్కాస్ట్ని తీసుకొస్తున్నారు. ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల సంగతి చెప్పనే అక్కర్లేదు. కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీలు ఇప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరిగితే ఎలా ఉంటుందో అలాగా ఆర్ఎస్ఎస్ని తిడుతున్నారు. కారణం ఏమిటి? ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాలు పూర్తయినాయి. 101వ సంవత్సరంలోకి ఆర్ఎస్ఎస్ అడుగు పెడుతోంది. ఈ 101 సంవత్సరాల్లో ఎదుగుదలే తప్ప తగ్గుదల లేనటువంటి ఈ దేశ చరిత్రలోని ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్. చీలికలు లేవు, కుమ్ములాటలు లేవు, అంతర్గత వైరుధ్యాలు లేవు. అందరూ కలిసికట్టుగా పైనుంచి కింద దాకా ఒకే రకంగా ఆలోచించేటటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, స్పీకర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క బలం ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అందుకని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ 100 సంవత్సర సందర్భంగా విమర్శిస్తున్నారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉండవచ్చు, తిట్టేవాళ్ళు తిడుతూ ఉండవచ్చును, శాపనార్థాలు పెట్టేవాళ్ళు శాపనార్థాలు పెడుతూ ఉండవచ్చును. కానీ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఆర్ఎస్ఎస్ వీటికి జవాబు ఇవ్వడం లేదు. ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం మొత్తము కేవలం 2 లక్ష్యాలని తీసుకుంది. ఒకటి స్థిరీకరణ, రెండవది విస్తరణ. అంటే ఇప్పుడున్నటువంటి పనిని పెంచాలి. ఇప్పుడు దేశంలోని 87,414 చోట్ల ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. అంటే 87,414 గ్రామాలులో ఆర్ఎస్ఎస్ శాఖ ఉన్నట్టు. దేశంలో 5 లక్షల గ్రామాలు ఉంటే దాదాపుగా 1/5వ వంతు ఆర్ఎస్ఎస్ ఈరోజు చేరింది. డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా, వేర్వేరు సంస్థల ద్వారా, ఇంకా గిరిజనుల మధ్య వనవాసీ కళ్యాణాశ్రమం, విద్యార్థుల మధ్య ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, ఈ సంస్థల గురించి చెప్పడం లేదు, కేవలం ఆర్ఎస్ఎస్ శాఖల గురించి చెప్తున్నాను. 87,414 చోట్ల శాఖలు ఉన్నాయి. దీన్ని విస్తరణ చేయాలి, లక్ష్యాన్ని దాటించాలి. అంతేకాకుండా ఈ పెరిగిన దాన్ని స్థిరీకరించాలి, స్టెబిలైజ్ చేయాలి. ఈ లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ముందుకెళ్తోంది. ఇది సంస్థాగత లక్ష్యము. సమాజపరంగా వేరే లక్ష్యం ఉంది, కానీ సంస్థాగతంగా ఈ లక్ష్యం ఉంది. ఈ లక్ష్యంలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఈ విజయదశమి, ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది విజయదశమి దసరా నాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా బస్తీ వారీగా సమావేశాలు నిర్వహించింది, విజయదశమి ఉత్సవాలు నిర్వహించింది. బస్తీ అంటే 10,000 జనాభా ఉన్నది. ఈ రకంగా ఒక్క సికింద్రాబాద్లోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 300కు పైబడి బస్తీ లెవెల్ విజయదశమి ఉత్సవాల్ని ఏర్పాటు చేసింది. ఒక్కొక్క ఉత్సవంలో సగటున 500 మంది పాల్గొన్నారు. ఇందులో స్వయం సేవకులు ఉన్నారు, స్వయం సేవకుల యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు, మద్దతుదారులు ఉన్నారు, బస్తీలో ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దాదాపు 500 పర్ యావరేజ్. అంటే ఒక సికింద్రాబాద్ జిల్లాలోనే దాదాపు 1,50,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో విజయదశమిలోనే పాల్గొన్నారు. ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ లెక్కేయండి, మొత్తం దేశంలో ఉన్నటువంటి 46 ప్రాంతాలు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ పరంగా 28-29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ 46 ప్రాంతాలుగా డివైడ్ చేసుకుంది. 924 జిల్లాలు, అంటే ఒక హైదరాబాదుని 2-3 జిల్లాలుగా, సికింద్రాబాద్ని 5-6 జిల్లాలుగా, రంగారెడ్డిని 5-6 జిల్లాలుగా ఈ రకంగా డివైడ్ చేసుకుని పనిచేస్తుంది. 924 జిల్లాల్లో పనిని పెంచే దిశగా నవంబర్ నుంచి మొదలుపెట్టి జనవరి, ఫిబ్రవరి మధ్య భాగంలో సమయం బట్టి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని బస్తీల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తారు. ప్రతి ఇంటి తలుపు తడతారు, వాళ్ళకి భారతమాత చిత్రపటాన్ని ఇస్తారు. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి చెప్తారు, సంఘం యొక్క సాహిత్యాన్ని ఇస్తారు. ఇదొక
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం. దాదాపు 4 కోట్ల మందిని ఆర్ఎస్ఎస్ ఈ రకంగా స్పృశిస్తుంది. ఎందుకంటే విజయదశమి ఉత్సవాల్లోనే దేశవ్యాప్తంగా 1 కోటి మంది పాల్గొన్నారు. ఈ 1 కోటి మంది నలుగురిని చొప్పున కలిసినా కూడాను 4 కోట్ల జనాభా, 1,40,00,000 భారతదేశం జనాభాలో దాదాపు 4 కోట్లు అంటే నియర్లీ 4% ఆఫ్ ద పాపులేషన్ని ఆర్ఎస్ఎస్ ఈ 2-3 నెలల్లో టచ్ చేస్తుంది. ఎక్కడైనా కూడాను 15-20 రోజులే సమయం తీసుకుంటారు. అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి సమయం. దాదాపు ఒక అవధ్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ 4 ప్రాంతాలు, అవధ్, బ్రజ్, పూర్వీ ఉత్తరప్రదేశ్, పశ్చిమి ఉత్తరప్రదేశ్. దీనిలో ఒక అవధ్ ప్రాంతంలో 40 లక్షల ఇళ్లను చేరుకునేందుకు 80,000 మంది కార్యకర్తలు 20,000 టీములుగా బయలుదేరుతారు. అంటే టీముకి 4 ఉంటారు. ఇలా దేశమంతా జరుగుతుంది. గణాంకాలు మనం లెక్క పెట్టుకోవచ్చు ఎంతమందిని టచ్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇదంతా కూడాను ఫిబ్రవరికి పూర్తవుతుంది. ఫిబ్రవరి తరువాత మార్చ్, ఏప్రిల్ నెలల లోపల దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. 80,000 హిందూ సమ్మేళనాలని చేయాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకుంది. అంటే దాదాపుగా 1/5 ఆఫ్ ద కంట్రీ హిందూ సమ్మేళనాలు జరుగుతాయి. ఒక్కొక్క హిందూ సమ్మేళనంలో దాదాపు 5,000 మంది వచ్చినా కూడాను ఆ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇందులో 45,000 గ్రామాల్లో, 35,000 పట్టణాల్లో. ఆర్ఎస్ఎస్ పట్టణాలకే చెందింది అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఎక్కువ కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతున్నాయి. దాని తరువాత సద్భావన సదస్సులు, అంటే సమాజంలో ఉన్నటువంటి లాయర్స్, డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇండస్ట్రియలిస్ట్స్, ఆంట్రప్రెన్యూర్స్, సోషల్ యాక్టివిస్టులు, కుల సంఘాలు, ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించినటువంటి ఆ కులాల నాయకులు, అన్ని కులాల నాయకుల్ని ఒకచోట తీసుకుని రావడము, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడాను వేలాది సదస్సుల్ని నిర్వహించబోతోంది. అంటే వచ్చే విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ ఈ ఏడాది లోపల దాదాపు 8 కోట్ల మంది ప్రజల్ని కలుస్తుంది. అంటే నియర్లీ 8% ఆఫ్ ది పాపులేషన్, 78% ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ని కలవబోతోంది. ఆర్ఎస్ఎస్ గురించి చెప్పబోతోంది, సంస్థ గురించి వివరించబోతోంది, దేశం ముందున్న సవాళ్ల గురించి వివరించబోతోంది. ఆర్ఎస్ఎస్ని తిట్టేవాళ్ళు కానీ, విమర్శించేవాళ్ళు కానీ, రీములకు రీములు రాసేవాళ్ళు కానీ గడప దాటి బయటకెళ్ళి ఒక సమావేశము 1,00,000 మందితో నిర్వహించినటువంటి దాఖలా గత 25 సంవత్సరాల్లో కనీసం నాకు కనపడలేదు. తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఇంటింటికే కాదు, గది గదికి, మది మదికి చేరేటటువంటి ప్లాన్ వేసుకుంటోంది. ఈ మొత్తము 7-8 కోట్ల మంది ప్రజల్ని రాబోయే 1 సంవత్సరంలో స్పృశించటము బహుశా ఒక 10-12 యూరోపియన్ దేశాల మొత్తం జనాభా కన్నా కూడాను ఎక్కువ మందిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్పృశించబోతున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క విజయానికి కారణం ఇది. విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు, పట్టించుకోకుండా తమ పనిని తాము చేసుకోవడమే కాకుండా స్థిరీకరణ, విస్తరణ ఈ 2 పనులను చేపట్టి ఆర్ఎస్ఎస్ దాదాపు 8 కోట్లు పెరిగి 9-10 కోట్లైనా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. 8 కోట్లను మందిని కనీసము స్పృశించబోతోంది. బహుశా భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు కూడాను 1 సంవత్సరంలో ఇంతమందిని స్పృశించలేదు. ఎవరు కూడా చేయనటువంటి పనిని ఆర్ఎస్ఎస్ చేస్తోంది. విమర్శించే వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ మాత్రం తన పనిని ఈ రకంగా చేసుకుంటూ పోతోంది. నిజానికి ఆర్ఎస్ఎస్ని విమర్శించే వాళ్ళు ఈ రకంగా ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకుంటే బాగుంటుంది. ముందు చిలికలు రావు వాళ్ళ సంస్థల లోపల, రెండవది అహంకారాల గొడవలు ఉండవు, మూడవది తాము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కనీసం ప్రచారం చేస్తారు. కాగితం పులులుగా, టీవీ ఛానల్ పులులుగా మాత్రమే మిగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.